హలో నమస్తే అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి గోకరకాయ మామిడికాయ కాంబినేషన్లో కర్రీ అయితే మనం చేసేసుకుంటున్నామండి. ఇది ఫ్రైలాగా దగ్గరకు ఉంటుంది. మనం రైస్లో ఇంకా చపాతీలో ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి. మనకు సమ్మర్ కదా, మామిడికాయలు అయితే ఫుల్గా వస్తున్నాయి మార్కెట్లో. అయితే ఒక్కసారి ట్రై చేసేయండి. ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలో ఒక్కసారి చూద్దాం రండి. ఈ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి గోకరకాయ మామిడికాయతో పాటు నువ్వులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వులు అయితే పచ్చివే తీసుకోవాలి. ఈ ఫ్రై చేయకుండా మనకు ఏం అవసరం లేదు. ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం దీన్ని. మిక్సీ ఇట్లా బరకగా ఇంత వస్తే చాలండి. దీనిని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి పక్కకు తీసి పెట్టుకుందాము. అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం దొడ్డు వేసుకొని మళ్ళీ ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం దొడ్డు వేస్తే మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే చేదు కూడా అవ్వదు. ఇగో ఇట్లా మిక్సీ పట్టుకొని కొంచెం పక్కకు పెట్టేసుకుందాము. వీడియో మాత్రం ఫుల్ వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మంచిగా అర్థమవుతుంది మనకు కర్రీ ఎట్లనో. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బౌల్ అయితే పెట్టేసుకుందాము. దీనికి ఆయిల్ కూడా మనకి ఎక్కువేం పట్టదండి. ఒక 2 పావుల నూనె పోసుకుంటే చాలు. నూనె మాత్రం వేడయ్యేదాకా కొంచెం వెయిట్ చేయాలి. నూనె వేడి కాగానే మనం ఇందులో అర్ధ కిలో గోకరకాయ తీసుకున్నామండి. ఇందులో అయితే అర్ధ కిలో గోకరకాయకి 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని కలుపుకోవాలి బాగా. మనకు తొందరగా ఆనియన్ వేగాలంటే అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, తొందరగా మగ్గుతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకు బ్రౌనిష్ కావాలండి, లైట్గా. చూడండి, ఇట్లా కావాలి మనకి. ఇది అయిన తర్వాత ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒక 4-5 ఆకులు పుదీనా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో మనము కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. పసుపు వచ్చేసేమో చిటికెడు సరిపోతుందండి. ఈ రెండింటిని బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో. ఇవన్నీ వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలవాలన్నమాట. ఇట్లా ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి నువ్వుల పొడి, అది వేసేసుకుందాము. ఇది కూడా మనకు ఆయిల్లో బాగా కలిసిపోవాలి, బాగా మగ్గాలన్నమాట. పచ్చివే వేసుకున్నాం కదండి, ఆయిల్లో అయితే బాగా మగ్గనివ్వాలి. కానీ సిమ్లో మాత్రం పెట్టుకొని కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ అడుగంటుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కొంచెం అడుగంటుతూ ఉంటుంది. కలుపుకొని ఉండండి, అక్కడే ఉండండి, కొంచెం కదలకండి. ఇది మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కడిగి పెట్టుకున్న గోకరకాయని ఇందులో వేసుకొని కలుపుకోవాలి బాగా. అన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. గోకరకాయకి అంతా పట్టాలన్నమాట, బాగా కలుపుకోండి. ఇలాగే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే సిమ్లోనే పెట్టి వేయించుకోండి, ఎందుకంటే మళ్ళీ అడుగంటుతుంది కదా, అందుకని బాగా మగ్గేదాకా కలుపుకుంటూ ఉండండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్ట్, అది ఇప్పుడు వేసేసుకుందాము. ఇవన్నీ మగ్గిన తర్వాతనే వేసుకోండి, ఈ ఫ్లేవర్ అప్పుడు బాగా పడుతుంది. మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, ఎందుకంటే ఇందులో నువ్వుల పొడి కూడా వేస్తున్నాం కాబట్టి మనకు దాంట్లో కూడా ఆయిల్ కంటెంట్ బాగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా పడుతుంది మనకి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. మీరు కారంకి బదులు పచ్చిమిర్చి వాడండి దీంట్లో, ఇదే మనకు స్పెషల్ అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకుందాము. ఒక 10 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. అట్లా 10 మినిట్స్ వరకు పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా అయిందనమాట. ఆయిల్ అంతా పైకి తేలాలి. ఇట్లా పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనకు కొంచెం ఉడికిన తర్వాత చూడండి ఇట్లా చూపిస్తున్న విధంగా ఒక చెంబు నీళ్ళైతే మనకు సరిపోతుంది. ఈ గోకరకాయ అంతా మునిగేదాకా పోసుకోండి, మీకు అట్లా క్వాంటిటీ కొంచెం అర్థం కావాలంటే వాటర్ది. చూడండి, ఇట్లా గోకరకాయ అంతా మునిగేదాకా పోసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అట్లా చూసుకొని మళ్ళీ చూడండి, మూత తీసి చూస్తే ఇట్లా ఉడికింది మనకి. గోకరకాయ మొత్తం ఉడకాలన్నమాట, కొంచెం మంచిగా మెత్తగా ఉడికిపోతేనే అప్పుడు మనం మామిడికాయలు వేసుకోవాలి. లేదంటే పులుపుకి గోకరకాయ కొంచెం ఉడకదు, అది కొంచెం చూసుకోండి. చూడండి, ఇప్పుడైతే పీస్తో సహా వేసుకోండి, ఫ్లేవర్ అయితే మనకు బాగుంటుంది. పీసెస్ అయితే చిన్న చిన్న కట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము, కొంచెం మగ్గాలి కదా. ఇవైతే తొందరగానే ఉడికిపోతుంది మనకైతే మామిడికాయ. చూడండి, నూనె తేలింది. ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఇట్లా కర్రీస్లలో వేసిన మామిడికాయ టెంకని మనం తింటుంటే రుచే వేరుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, మామిడికాయ పీస్ని తింటే బాగుంటుంది. అయితే లాస్ట్కి గరం మసాలా పొడి వేసుకోండి, అది మన ఆప్షనల్. గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొత్తిమీరతో లాస్ట్లో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేస్తే మనకి ఎంతో రుచికరమైన గోకరకాయ ఇంకా మామిడికాయ కాంబినేషన్లో ఫ్రై అయితే రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ సమ్మర్లో అయితే అస్సలు వదులుకోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా ఛానల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా అండి? బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.